ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. మూడవ విడత జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభం. 686 కోట్ల రూపాయల నగదుని తల్లుల ఖాతాలలో జమ చేసిన సీఎం జగన్. చర్యలు తీసుకుంటారా, చట్టపరంగా రమ్మంటారా? టీడీపీ కార్యాలయం దాడి ఘటనపై అర్బన్ ఎస్పీని కలిసిన టీడీపీ నేతలు. తూర్పులో తహసీల్దార్ నూతన కార్యాలయం ప్రారంభం. జగనన్న విద్యా దీవెన పథకం మూడవ విడత ద్వారా 11.03 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. ఏపీ సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి మంగళవారం ఈ పథకానికి సంబంధించి 686 కోట్ల రూపాయల నిధిని విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రతిభకు పేదరికం అడ్డు కాకుండా అర్హులైన విద్యార్థులు అందరికీ జగనన్న విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా కళాశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగిందని గుర్తు చేశారు. జగనన్న విద్యా దీవెన. విద్య ప్రతి పేదవాడికి ప్రాథమిక హక్కు. ఆ విద్యను అందించడం ప్రభుత్వం బాధ్యత. పేదరికానుకున్న ఏకైక సొల్యూషన్ చదువు. will change the lives of people. ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకున్నాడు మన జగనన్న. చెయ్యగలిగింది మాత్రమే చెప్తాను, చెయ్యలేనిది చెప్పే అలవాటు నాకు లేదు అని చెప్పి చెప్తా ఉన్నాను. నవరత్నాల్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం జగనన్న విద్యా దీవెన రూపంలో భావితరాల భవిష్యత్తుకు పునాది వేశాడు మన జగనన్న. ఇంజనీరింగ్ కానీ, డాక్టర్ కానీ, మెడిసిన్ కానీ, లేకపోతే ఏ చదువులు ఆ పిల్లలు చదవాలన్నా కూడా ఒక్క రూపాయి కూడా ఆ పిల్లాడికి, ఆ తల్లిదండ్రుల మీద భారం పడకూడదు అనే ఉద్దేశంతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చి విద్యా దీవెన అనే పథకానికి శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన 1778 కోట్ల రూపాయల బకాయిలతో కలిపి జగనన్న ప్రభుత్వం ఇప్పటి వరకు 6259 కోట్ల రూపాయలు చెల్లించింది. 2019-20 విద్యా సంవత్సరానికి 2430.76 కోట్ల రూపాయలు, 2020-21 విద్యా సంవత్సరానికి మొదటి రెండవ త్రైమాసికాలకు 1364.40 కోట్లు, మొత్తంగా 5572.55 కోట్లు నిధులు విడుదల చేశారు. 2020-2021 సంవత్సరానికి మూడవ త్రైమాసిక ఫీజుల కింద రాష్ట్రంలోని 11,03,000 మంది విద్యార్థులకు 686 కోట్ల రూపాయల నిధులు ఈరోజు విడుదల చేస్తున్నారు. ఈరోజు మరో మంచి కార్యక్రమానికి దేవుడి దయతో ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. అక్షరాల 11,03,000 మంది పిల్లలకు మంచి జరిగేలా 9,87,965 మంది తల్లులకు, వారి తల్లులకు 11,03,000 మంది పిల్లలకు మంచి జరిగేలా ఆ పిల్లల తల్లులకు 9,87,965 మంది ఆ తల్లుల ఖాతాల్లోకి ఈరోజు మూడవ త్రైమాసికానికి సంబంధించి త్రైమాసికం అయిన వెంటనే ఆ ఫీజులు నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తూ ఉన్నాము. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని గొప్పగా అమలవుతూ ఉన్న పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది. పెద్ద చదువులు చదవడానికి, పెద్ద స్థాయికి ఎదగడానికి ఏ పిల్లాడికి కూడా, ఏ పిల్లాడికైనా ఏ పాపకైనా కూడా తమ పేదరికం అడ్డు రాకూడదు, అడ్డు కాకూడదు.
వారికి మంచి అన్ని రకాలుగా జరగాలి. ఆ పిల్లలకు అండగా తోడుగా నిలబడుతూ ఈరోజు మనం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాం. దీని పేరే జగనన్న విద్యా దీవెన అని పేరు పెట్టి. పేదరికం పోవాలన్నా, మన తలరాతలు మారాలన్నా ఈ పేద సామాజిక వర్గాల్లో నుంచి, ప్రతి ఒక్క వర్గంలో నుంచి పెద్ద చదువులు చదువుకునేవారు మంచి డిగ్రీ చదువులు కానీ, ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ ఈ సంఖ్య బాగా పెరగాలి. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడి ఘటనపై చర్యలు చేపట్టాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు. ఇదే అంశాన్ని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ని మంగళవారం తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా అశోక్ బాబుతో పాటు టీడీపీ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడారు. పోలీసులు చర్యలు తీసుకునే పక్షంలో తాము ప్రైవేట్ కేసు వేస్తామని, ఆ తరువాత జరిగే పరిణామాలకు తాము బాధ్యులం కాదని స్పష్టం చేశారు. మాజీ మంత్రి ఆలపట్టి రాజా, నసీర్ అహ్మద్ తదితరులు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. తారీఖున మన మంగళగిరిలో టీడీపీ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ మీద జరిగిన దాడి మీ అందరికీ తెలిసిందే. ఆ రోజు రాత్రే మేము పోలీసులకి మొత్తం జరిగిన విషయాలన్నీ కూడా టైం టు టైం ఏం జరిగింది అనేది ఒక 3 పేజీల కంప్లైంట్ ఇచ్చాం. అయితే ఆ రోజు దాడిలో గాయపడ్డ బద్రీనాథ్ది ఎమ్మెల్సీ కేసు అయింది కాబట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. కానీ మేము ఇచ్చిన కంప్లైంట్ మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. అడిగితే ఆ ఎఫ్ఐఆర్లోనే ఇవన్నీ కూడా మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఏ రకమైన ఎంక్వైరీ చేయలేదు. కాబట్టి మొన్న 26వ తారీఖున అర్బన్ ఎస్పీ గారికి మేము ఒక కంప్లైంట్ ఇచ్చాం. అయ్యా, మంగళగిరి ఎస్హెచ్ఓకి మేము మా ఆఫీస్ మీద దాడి గురించి ఒక కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు దాని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. మా ఆఫీస్లో 11 కార్లు ధ్వంసం అయినాయి, 3 ల్యాప్టాప్లు పోయినాయి, 4గురికి ఇంజరీస్ తగినాయి. అలాగా శానిటైజర్ టన్నులను పాడు చేశారు, అద్దాలు పాల్గొట్టారు, క్యాష్ పోయింది. ఇన్ని డ్యామేజ్ అయితే కనీసం మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి ఏదో సాకు చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అవసరం అయితే మేము ప్రైవేట్ కేసు వేసి ఆందోళన చేస్తామని చెప్పి ఎస్పీ గారికి స్పష్టంగా చెప్పాం. ఇవాళ డిఐజీ గారిని కూడా కలవడానికి వస్తే డిఐజీ గారు ఎస్పీ గారిని మరి మా ఏదైతే టీం కలవడానికి వచ్చిందో వాళ్ళు పిలిచి మాట్లాడమంటే ఆయన స్పష్టంగా మాట్లాడి నేను మాట్లాడి దీన్ని పరీక్షిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అయితే మేము పోలీసు వాళ్ళకు ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మీరు కనుక మా మేజర్ కంప్లైంట్ మీద ఆఫీస్ మీద దాడి మీద కనుక ఎఫ్ఐఆర్ బుక్ చేయకపోతే ఖచ్చితంగా ప్రైవేట్ కేసు వేస్తాం. దానికి సంబంధించిన అధికారుల మీద కూడా మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ విషయాన్ని అయితే వదిలిపెట్టే సమస్య లేదు. మాకు తెలుసు మీకు రాజకీయంగా పనిచి ఒత్తిడి ఉందని. కానీ ఆ ఒత్తిడి లొంగకుండా మీరు చట్ట ప్రకారం పనిచేస్తే మీ ఉద్యోగాల్లో మీరు సేఫ్గా ఉంటారు. లేదంటే తర్వాత జరిగే ఈ కోర్టు ద్వారా వచ్చే చర్యలు అయితే మేము బాధ్యులం కాదు. ఎందుకంటే మా సహనాన్ని ఇప్పటికే రాజకీయంగా వాళ్ళు పరీక్షిస్తున్నారు. మీరు కూడా పరీక్షించదలుచుకుంటే నష్టపోయేది పోలీసులో ఎవరైతే దీనికి అధికారులు సంబంధిత అధికారులు ఉంటే వాళ్ళే నష్టపోతారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మీద దాడి జరిగిన విషయం అందరికీ తెలుసు. అదే రోజు సాయంత్రం పార్టీ కార్యాలయ బాధ్యులు మంగళగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఈరోజు వరకు రిజిస్టర్ చేయలేదు, రిజిస్టర్ చేయడానికి ప్రయత్నం కూడా చేయలేదు. అడిగితే వేరే కంప్లైంట్ నుంచి మేము ఎంక్వైరీ చేస్తామంటున్నారు. ప్రైమరీ కంప్లైంట్ ఏంటంటే అంటే పార్టీ ఆఫీసు మీద జరిగిన దాడి. ఆ దాడికి సంబంధించిన అంశాలకి ఆడకుండా వేరే అంశాల మీద ఎవిడెన్స్ కావాలి అని అడుగుతూ ఉన్నారు పోలీసులు. వేరే ఏమిటంటే బద్రీనాథ్ అనే ఒక ఉద్యోగస్తుడు పార్టీ ఆఫీసు లోపల మీడియా సెల్ చూసే ఆయన మీద అటాక్ జరిగింది. ఆ అటాక్ జరిగిన ఆయన హాస్పిటల్కి అడ్మిట్ అయినాడు. అడ్మిట్ అయిన కేసు నుంచి మొత్తం కేసుని మేము ఎంక్వైరీ చేస్తామని ఒక కుంటి సాగు చూపిస్తూ పోలీస్ యంత్రాంగం ముక్కెక్కడరా అంటే ఇది తిరిగి చూపించినట్టు వ్యవహారం చేయాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఆ రోజు ఇచ్చిన కంప్లైంట్ మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోలే. అదే విషయాన్ని ఈ రోజున ఎస్పీ గారి దృష్టికి స్పష్టంగా తీసుకొచ్చాం. నిష్పక్షపాతంగా విచారణ చేయమని మేము అడుగుతా ఉన్నాం. అసలు ఇక్కడ విచారణ చేయడానికి ఏమీ లేదు. ఇన్సిడెంట్ జరిగి నెల 10 రోజులు అయింది, 10 రోజులు దాటింది.
సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? స్వయంగా పోలీస్ కమెమరేషన్ డే రోజు విజయవాడలో ఆ వేదిక మీద చెప్పాడు. నన్ను తిట్టారు, మా అమ్మని తిట్టారు, మా వాళ్ళకి బీపీ రైజ్ అయిపోయి ఎన్ని పగలగొట్టారని ఆయనే చెప్పాడు. ఇంక దీనికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? నువ్వు అసలు అంశాన్ని వదిలిపెట్టి ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా ఎంటర్ అయ్యారు, ఏమేమి పాల్గొట్టారు, ఏమి లాస్ చేశారు, ఏం జరిగిందనే అన్ని వదిలిపెట్టి దెబ్బలు చాలామంది తగిలినాయి. అక్కడ బద్రికి తగిలినాయి, అనిల్కి తగిలినాయి, ఇంకా చాలామంది తగిలినాయి. ఒక వ్యక్తికి తగిలింది ఒక్కటే ఎమ్మెల్సీ కేసు ఒకటి ఎఫ్ఐఆర్ కట్టి అసలు మిగతా అంశం మొత్తం వదిలిపెట్టేసి ఈ విధంగా దర్యాప్తు ముందు తీసుకెళ్ళడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. దీని అసలు మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది చేయాలి. అసలు కుట్రదారులు ఎవరు పంపించారు, అసలు ఏ విధంగా దాడి చేశారు, ఇవన్నీ వదిలిపెట్టి చిన్న సిల్లీ థింగ్ లాగా ముఖ్యమంత్రి ఒప్పుకున్నటువంటి సంఘటన ఇది. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. దీనికి ప్రత్యేక సాక్ష్యాలు కూడా ఏం అవసరంలా. కాబట్టి అదే ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళాం. 40 రోజులు అవుతున్నా కూడా మరి ఈ విధంగా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఇది రాజ్యాంగబద్ధం కాదు. ఇవాళ ముఖ్యంగా కూడా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తా ఉంది పోలీసు డిపార్ట్మెంట్ అనేదానికి ఇది మచ్చు తునక. గుంటూరు తూర్పు నియోజకవర్గ తహసీల్దార్ నూతన కార్యాలయం మంగళవారం అందుబాటులోకి వచ్చింది. అధునాతన హంగులతో పొన్నూరు రోడ్డులో తీర్చిదిద్దిన ఈ కార్యాలయాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఇందులో భాగంగా సుచరితతో పాటు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మాట్లాడారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, కలెక్టర్ వివేక్ యాదవ్, ఎమ్మెల్యే మద్దలిగిరి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తూర్పు తహసీల్దార్ కార్యాలయాన్ని మనం ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉంది. గతంలో చూస్తే గుంటూరు ఈస్ట్, వెస్ట్ మరియు గుంటూరు రూరల్ మండలం అన్నీ కూడా ఒకే తహసీల్దార్ గారి యొక్క కార్యాలయంలో ఉండే పరిస్థితులు ఉండేవి. ఇవి చాలా పెద్ద ప్రాంతం అవడం వల్ల సేవలు అందాలన్నా కానీ చాలా కష్టసాధ్యమయ్యేది. దానికి తోడు ఇక్కడ గుంటూరు తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు అదనంగా ప్రోటోకాల్ డ్యూటీస్ కూడా పడడం ఉండేది. ఎందుకంటే వాళ్ళు ఉండి పని చేయాలంటే కూడా అన్ని ప్రాంతాలకు సమానంగా సేవలు అందించడానికి చాలా కష్టసాధ్యమైనటువంటి పరిస్థితుల్లో మరి ఈ కార్యాలయాన్ని విభజన చేసి దాన్ని 2గా చేయాలి, వాస్తవానికైతే 3గా చేయాలని చెప్పి కూడా అప్పుడు ప్రపోజల్ పెట్టడం జరిగింది. కానీ ఈరోజు మనకు ఈస్ట్ అండ్ వెస్ట్గా దీన్ని డివైడ్ చేయడము, దానికి సంబంధించి మొన్నటి వరకు కూడా ఒకే తహసీల్దార్ కార్యాలయంలో ఆ సేవలన్నీ అందుతూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు ఈ తూర్పు ప్రాంతానికి దాన్ని షిఫ్ట్ చేసి మరి ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఇక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి స్థానిక శాసనసభ్యులు ముస్తఫా గారు కానివ్వండి, మన గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు యొక్క ప్రోత్సాహంతో కార్పొరేషన్ ఫండ్స్తో మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి కూడా మనకు ఏటుకూరు, గుడంపాడు, రెడ్డిపాలెం, జొన్నలగడ్డ అవన్నీ కూడా మనకు ఈ ప్రాంతం నుండే సేవలు అందించేటువంటి చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మనం గతంలో చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వ్యవస్థల్లో పెను మార్పులు తీసుకొచ్చి ప్రజలకు అన్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. మరి అవన్నీ కూడా ఎవరైతే పారదర్శకంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని రకాల సేవలు అందించేటువంటి ఒక గొప్ప విధానం.
అంతేకాకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పట్టణ ప్రాంతాల్లో ప్రతి 100 ఏళ్లకు ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకు ఏ యొక్క సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేదా, దేనికి అర్హత ఉంది, ఇవన్నీ కూడా కూలంకషంగా మరి పరిశీలించి మనకు సచివాలయాల ద్వారా మరి అంతేకాకుండా తహసీల్దార్ వారి కార్యాలయాల ద్వారా సేవలు అందించడానికి మనకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఎంఆర్ఓ ఆఫీస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు మన గవర్నర్ హోమ్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా అందరూ కలిసి 1 టౌన్కి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మరి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి అప్పిరెడ్డి గారు, అదేవిధంగా మేయర్ గారు, గిరి గారు, అందరి నాయకులు కూడా వచ్చి ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ గారు అందరూ వచ్చి ఇక్కడ ఓపెనింగ్ చేసి మరి ప్రజలు ఇక్కడ చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ఈ మార్పులు అనుగుణంగా పేద ప్రజలకు సంబంధించి వాళ్ళకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ పనైనా ఏ పనైనా సరే దగ్గరలో ఉండే విధంగా అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఇక్కడ మన హోమ్ మినిస్టర్ గారు ఆయన వాళ్ళ చేతులతో మరి ఓపెన్ చేయటం అందరూ కూడా గుంటూరు 1 టౌన్ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద ఇంటిగ్రేటెడ్ పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటైంది. డీఐజీ త్రివిక్రమ్ వర్మ, డివిజనల్ రైల్వే మేనేజర్ మోహన్ రాజు, అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ అతిథులుగా హాజరై ఈ అవుట్ పోస్ట్ ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేరాల నియంత్రణతో పాటు స్థానికులకు భరోసా కల్పించడం కోసం ఈ అవుట్ పోస్ట్ పనిచేస్తుందని చెప్పారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు మన గుంటూరు అర్బన్ ఎస్పీ గారు రైల్వే డిపార్ట్మెంట్ డిఆర్ఎం మోహన్ రాజ్తో కలిసి ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ నెహ్రూ నగర్, వెంకటాద్రిపేట కొద్దిగా మనకు పోలీస్ స్టేషన్ నుంచి కొద్దిగా దూరంగా రైల్వే ట్రాక్ దగ్గరగా ఈ యొక్క కొంచెం నెగ్లెక్టెడ్ ఏరియా ఉంది. ఈ ఏరియాలో అల్లరిముకలు, ట్రబుల్ మాంగర్స్ తిరుగుతున్నారనక ఈ ఏరియా పైన ఫోకస్ చేసి మన లోకల్ డిఎస్పీ సీతారామయ్య, ఎస్పీ గారు కలిసి రైల్వే డిఆర్ఎం మోహన్ రాజ్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక పాత బిల్డింగ్ ఓల్డ్ టికెట్ కౌంటర్ ఉంది. ఈ టికెట్ కౌంటర్ బిల్డింగ్ని కానీ వాళ్ళు మనకు షేర్ చేయగలిగితే, రెనోవేట్ చేసి చేయగలిగితే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ టికెట్ అంటే 3 డిపార్ట్మెంట్స్ జిఆర్పి, ఆర్పిఎఫ్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఇక్కడ గస్తీ ఉండి ఇక్కడున్న రెసిడెంట్స్కు కొంచెం సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, తర్వాత ఎక్కడైతే ఇక్కడ అల్లరి ముక్కలు తిరిగి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మనకు చూస్తూనే ఉన్నాము. మనకు గుంటూరులో ఇంతవరకు కూడా మనకు రిపీటెడ్గా గాంజా కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాం. మనం వాళ్ళపైన గాంజా కేసెస్ మీద గట్టిగా మనం చర్యలు తీసుకుంటున్నాము. తర్వాత అమ్మాయిల్ని కూడా ఏడిపించకుండా ఉండడానికి కూడా మీరంతా చూస్తూనే ఉన్నారు, ఏదైనా చర్యలు తీసుస్తున్నాం మనం. సో ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏది జరగకుండా ఉండడానికి ఇక్కడ పర్మనెంట్గా ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి ఇక్కడ 3 డిపార్ట్మెంట్స్ కూడా కలిసి ఈ ఏరియా పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఈ ఏరియా కూడా మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒకటి కొంచెం కార్నర్లో ఉంది. ఒక రోజుకు 7 to 8 ట్రైన్స్ లక్నో, చెన్నై,
తర్వాత సర్కార్ ఎక్స్ప్రెస్ ఇటువంటి పెద్ద ట్రైన్స్ అంతా కూడా ఇక్కడ ఆగుతుంటుంది. సో ఇక్కడ క్రైమ్ చేస్తే పారిపోవడానికి, లేకపోతే ఇక్కడ ట్రైన్ దిగి ఇక్కడ అఫెన్స్ చేయడానికి కూడా వీలవుతుంది. కొంచెం రెసిడెన్షియల్ ఏరియా చాలా క్లోజ్గా ఉంది ట్రాక్గా, కనుక ఈ ఏరియా పైన ఫోకస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి లోకల్ కార్పొరేటర్స్, లోకల్ వాలంటీర్స్, శానిటరీ సిబ్బంది అందరూ కూడా, వాలంటీర్స్ అందరూ కూడా చాలా చక్కగా, మన మహిళా పోలీసు అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేశారు. ఈ ఏరియాని మీరు బయట ఫోటోస్ చూడొచ్చు, ఇంతకుముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉందన్నది చాలా చక్కగా టర్న్అవుట్ చేసి మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ద లోకల్స్ దెమ్సెల్స్, వాళ్ళే వాలంటరీగా వచ్చి కాంట్రిబ్యూట్ చేశారు. తర్వాత మన డిఆర్ఎం గారు కూడా ఈ యొక్క ఇది ఇచ్చినారు, ఈ యొక్క ప్రీ ఎగ్జిస్టింగ్ బిల్డ్ని రినోవేట్ చేసి మనకి ఇచ్చారు. సో ఇక్కడ మనం సీసీటీవీస్ పెట్టి, ఇక్కడ ఒక మానిటర్ పెట్టి, ఇక్కడ వచ్చే ఆఫీసర్స్ కొంచెం కూర్చున్నంత వరకు మానిటర్ చేసేటట్టుగా మనం అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. సో దట్ ఇక్కడ ఉన్న రెసిడెంట్స్కి ఇబ్బంది లేకుండా, తర్వాత వాళ్ళు ఇబ్బంది పడకుండా, ఇక్కడ దొరుకుతున్న అమ్మాయిలు కూడా ఇబ్బంది లేకుండా, ఏదైతే మన కమిట్మెంట్ టు ద సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ ఉందో, వీ విల్ అబైడ్ బై ఇట్ అండ్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ నీడ్స్ హియర్. సమ్ టైమ్ బ్యాక్ గుంటూరు ఎస్పీ అర్బన్ గారు Sri Arif has met me and requested for improvement to this place, and with the support of the state police, GRP, our DIG garu, our DAC and all SP garu, everybody, and railways has felt it as one of the important items, because nearly some 7 to 8 train passengers are also coming and going, and even night time also. So this will also enable them to feel safe, because better safety will be prevailing in this premises. So railways is happy to provide this facility, and in much more facilities for the benefit of the traveling passengers as well as to the public. And regarding the remaining areas also, whatever is within our area, will help the state police to improve the infrastructure facilities so that further improvement is possible. మన గుంటూరు అర్బన్ పోలీస్ పరిధిలో మనం ఒక కొత్త కార్యక్రమం ఏర్పాటు చేశాము. దత్తత తీసుకోండి, మనకేది సమస్యల ప్రాంతం ఉన్నాయో దానికి దత్తత తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. సో ఆ ప్రాజెక్ట్లో మనము ఫస్ట్ ఇక్కడ న్యూ గుంటూరు రైల్ రోడ్ రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ రెసిడెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు మనకి కొన్ని సమస్యలు చెప్పారు. ఈవినింగ్ టైం, సాయంత్రం పూట ఇక్కడ వచ్చి చాలామంది తాకుతూ ఉంటారు, న్యూసెన్స్కి కుర్రోడు వచ్చి న్యూసెన్స్ చేస్తూ ఉంటారు. ఒక పాత ఓల్డ్ బుకింగ్ ఆఫీస్ ఉంది, అక్కడ అడ్డా మారింది అది. సో అదే అన్నీ విజిట్ చేసిన తర్వాత మనం ఓకే సరే ఇక యాజ్ అ పైలట్ ప్రాజెక్ట్గా మనం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక దత్తత తీసుకొని చేసుకోవాలని అనుకున్నాము. సో దానికి డిఫరెన్స్, నార్మల్ పోలీసింగ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ పోలీసింగ్ ఉన్నప్పుడు మనం వచ్చి పెట్రోలింగ్ చేస్తాము, బీట్ చేస్తాము, పాయింట్ బుక్స్ పెడతాము, వెళ్ళిపోతాం. బట్ దత్తత తీసుకున్న తర్వాత మనము వేరే డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసి ఇక్కడ ఉన్న సివిక్ ఇష్యూస్, సో ఇక్కడ ఏమేమి ఉన్న సమస్యలు వీ లింక్డ్ టు ద సివిక్ ఇష్యూస్. ఇక్కడ లైటింగ్ లేదు, అందువల్ల గ్యాదర్ అవుతున్నారు. సో మనం మున్సిపల్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాము. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా క్లీన్లీనెస్ లేదు, అది కూడా ఒక రీజన్ ఉంది, దానివల్ల ఇక్కడ వచ్చి గ్యాదర్ అవుతున్నారు. సో మన శానిటరీ ఇన్స్పెక్టరు, సచివాలయం స్టాఫ్తో అన్నీ శుభ్రంగా చేపించాము. సో ఇది అన్నీ చేసిన తర్వాత సీసీటీవీస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది, పాయింట్ బుక్స్ పెట్టడం జరిగింది, గస్తీ కూడా పెంచాము. మీరు కూడా చూస్తున్నారు, ప్రతిరోజు నైట్ ఒక ఎస్ఐ వారు కంటిన్యూస్గా వచ్చి చూస్తూ ఉంటారు ఇక్కడ ప్రతి 1 hour. రక్షక్ వెహికల్ కూడా తిరుగుతుంది. సో దాని తర్వాత మనము ఇది మనకి ఒక యాసెట్ లాగా కనిపించింది. ఏదో మనకి ఇక్కడ ప్రాబ్లం ఏది ఉందో లెట్ us టర్న్ ఇట్ ఇంటూ అడ్వాంటేజ్. సో ఇమీడియట్గా మన డిఆర్ఎం సార్ దగ్గర వెళ్ళి మనం రిక్వెస్ట్ చేసినప్పుడు సర్ వాజ్ మోర్ దెన్ కార్డియల్. సో ఇమీడియట్గా ఈ పాత ఓల్డ్ బిల్డింగ్, ఇక్కడ అందరూ చెప్తున్నట్టు సార్ ఒక బిల్డింగ్ ఉంది, పాత బిల్డింగ్, అది చాలా ఇబ్బందికరంగా ఉంది. సో సార్ ఒక ఇనిషియేటివ్తో మనము ఇమీడియట్గా విత్ ఇన్ 2-3 weeks ఐఎమ్ హ్యాపీ టు సే దట్ ది ప్రాబ్లమ్ హ్యాస్ బీన్ టర్న్ ఇన్ టు సొల్యూషన్. ఈ ఏరియాలో మనకి ప్రాబ్లం ఏందో అది మనకు ఇంటిగ్రేటెడ్ పోలీస్గా వచ్చి అవుట్ పోస్ట్, నాట్ జస్ట్ దిస్ ఏరియా బట్ ఉన్న మొత్తం మనకి ఒక 1 kilometer 2 kilometer రేడియస్లో ఇటు నుంచి నెహ్రూ నగర్ ఉండొచ్చు, పక్క వెంకటాద్రిపేట ఉండొచ్చు, అటువైపు ఓల్డ్ గుంటూరు లిమిట్స్లో కూడా మనం ఇటు నుంచి సర్వేలెన్స్, పెట్రోలింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న మొత్తం ప్రాబ్లమ్న పరిష్కారం ఇవ్వడానికి చూస్తున్నాం. ఆరగ్రహారంలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కనుల పండుగగా జరిగాయి. 108 మంది దంపతులు వేద పండితుల ఆశీర్వచనాలతో మంగళవారం ఈ వ్రతం జరిగింది. ఇందులో భాగంగా దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పగడాల శివ కోటేశ్వరరావు మాట్లాడారు. ఓ
ఓం నమ శివాయ. గుంటూరు పట్టణం ఆరగ్రహారం శ్రీ గంగావరాంబ మల్లేశ్వర దేవస్థానంలో ఈరోజు అనగా ఏకాదశి పర్వదినాన 158 జంటలతో ఉచిత సామూహిక సత్యనారాయణ వ్రతాలు 40 సంవత్సరాల నుంచి చేస్తూ ఇది 41 సంవత్సరాలకు అడుగుపెట్టడం జరిగింది. మొట్టమొదటిగా 5గురితో మొదలైన ఈ కార్యక్రమం ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరము భక్తుల్ని సమీకరిస్తూ దాతల సహాయ సహకారంతో ఉచిత సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు 158 జంటలు కూర్చోవడం జరిగింది. దానికి అందరూ సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదనంతరం గుంటూరు పశ్చిమ శాసనసభ్యులు మద్దాళ్ళ గిరిధర్ గారు వారి దంపతులచే అన్నప్రసాద కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. వారు కూడా గతంలో వారు ఇప్పుడు శాసనసభ్యులుగా కాకుండా కూడా గతంలో కూడా ఈ గుడికి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ దాతగా సహాయ సహకారాలు అందించి ఉన్నారు. వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మూడవ విడత జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభం. 686 కోట్ల రూపాయల నగదుని తల్లుల ఖాతాలలో జమ చేసిన సీఎం జగన్. చర్యలు తీసుకుంటారా, చట్టపరంగా రమ్మంటారా? టీడీపీ కార్యాలయం దాడి ఘటనపై అర్బన్ ఎస్పీని కలిసిన టీడీపీ నేతలు. తూర్పులో తహసీల్దార్ నూతన కార్యాలయం ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.